ఇక హాస్టల్ వార్డెన్ నిర్వాహకంతో విద్యార్థులు ఆకలి కేకలతో అలమటించారు. సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని సికేపల్లి బాలుర బీసీ వసతి గృహంలో విద్యార్థులు ఆకలితో పస్తులున్నారు. వార్డెన్ మద్యం మత్తులో ఉండి విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వండలేదు. అన్నం ఎందుకు వండలేదని ప్రశ్నిస్తే బయటకు వెళ్లి తినండి అని వార్డెన్ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. బాలుర వసతి గృహంలో మొత్తం 110 మంది విద్యార్థులు ఉన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వార్డెన్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మధ్యాహ్నం అన్నం తిన్నావా? తినలే కదా. ఏం కాదు, భయపడుతుంది సార్, ఏమండులే నేను. మధ్యాహ్నం అన్నం తిన్నావా? తినలే కదా. దానికోసం మీకు అన్నం పెట్టించాకే మేము వచ్చింది. అది అర్థమైందా? మీరు మధ్యాహ్నం అన్నం, ఇంతమంది సైలెంట్గా ఉన్నారు కదా, మీరు ఎందుకు భయపడుతున్నారు? ధైర్యంగా ఉన్నారంతా. మీకు మధ్యాహ్నం అన్నం ఏం కాదు, భయపడుతుంది సార్, ఏమండులే నేను. మధ్యాహ్నం అన్నం తిన్నావా? తినలే కదా. దానికోసం మీకు అన్నం పెట్టించాకే మేము వచ్చింది. అది అర్థమైందా? ఇక హాస్టల్ వార్డెన్ నిర్వాహకంతో విద్యార్థులు ఆకలి కేకలతో అలమటించారు. సత్యసాయి జిల్లా రాప్తాడులోని ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే హాస్టల్ వార్డెన్ మత్తు మందులో ఉండి కూడా విద్యార్థులకు అన్నం వండకుండా కూడా జరిగిన ఘటన అయితే మనం చూస్తున్నాము. దీంతో అక్కడ హాస్టల్లో ఉన్న విద్యార్థులంతా కూడా ఆకలితో అలమటిస్తూ ఆకలి కేకలు వేస్తూ కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. సో మనం చూస్తున్న బిగ్ టీవీ స్క్రీన్ మీద ఆ విద్యార్థులందరూ కూడా చిన్నపిల్లలు కావడంతో కూడా అయితే వారిని బెదిరించి మందు ఇష్టం వచ్చినట్టు మద్యం సేవించి వాళ్ళకి ఫుడ్ కూడా వండకుండా, ఆహారం వండకుండా ఆకలితో పస్తులు పెడుతున్నారంటూ కూడా విద్యార్థులు అయితే వాపోతున్నారు. అయితే వార్డెన్పై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు కోరుతున్నారు. సైలెంట్గా ఉన్నారు కదా, మీరు ఎందుకు భయపడుతున్నారు? ధైర్యంగా ఉన్నారంతా. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, వార్డెన్ నిర్లక్ష్యంతో కూడా అక్కడ విద్యార్థులందరూ ఆకలితో అలమటిస్తున్నారు. మద్యం మత్తులో ఉండి ఫుడ్ వండకపోవడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? ఇంతకుముందు ఎప్పుడైనా ఘటన జరిగిందో? ఇప్పుడు ఎవరైనా చర్యలు తీసుకున్నారు? అప్డేట్స్ ఏంటి? రైట్ అఖిల, రిపబ్లిక్ డే రోజున విద్యార్థులను పట్టుచం ఉంచిన హాస్టల్ వార్డెన్ నిర్వాహకం బట్టబెడని చెప్పొచ్చు. రిపబ్లిక్ డే రోజు ఏదైతే ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా విద్యార్థులకు అన్నం పెట్టకుండా ఒక చిన్న ఒక ప్రసాదం అనేది కొంచెం అన్నం పెట్టి మధ్యాహ్నం పస్తులుంచాడు హాస్టల్ వార్డెన్. బీసీ హాస్టల్ తరగతి చేసే క్రమంలో ఆ పిల్లలంతా కూడా బయట తిరుగుతుంటే కొంతమంది పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడంతో అది ఆర్డీఓ దృష్టికి వెళ్ళింది. ఆర్డీఓ దృష్టికి వెళ్ళిన వెంటనే అక్కడ సంఘటన స్థలానికి ఏదైతే హాస్టల్ ఉందో సికేపల్లిలోని హాస్టల్కి వెళ్ళి పరిశీలించాడు. అక్కడ అయితే అందుబాటులో లేకుండా వార్డెన్ అక్కడ పుట్టబడిలో ఉండడంతో ఆయన ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు. ఆయన ఉత్తమ ఎంప్లాయీ అవార్డు తీసుకునే అక్కడ వెళ్ళాడో తెలుస్తోంది. ఆ విద్యార్థులకు అన్నం వడ్డించకుండా ఉత్తమ ఎంప్లాయీ ఎలా ఇస్తారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. దీనిపై సీఎం చంద్రబాబు గారు రియాక్ట్ అయ్యి ఎవరైతే పిల్లలకు ఆహారం అందలేదు వెనుమటే కలెక్టర్తో మాట్లాడి అప్పటికప్పుడు ఆహారాన్ని సిద్ధం చేసి పంపించారు. అయితే దీనిపై సంబంధిత అధికారులు విచారణ చేయాలి, హాస్టల్ వాటిని సస్పెండ్ చేయాలంటూ కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలు తెలుస్తోంది. శాఖపరమైన ఎంక్వైరీ కూడా దర్యాప్తు కూడా జరపాలంటూ కూడా సీఎం ఆదేశించారు కలెక్టర్ తెలుస్తోంది. దీనిపై విద్యాశాఖ అధికారులతో పాటు సంబంధిత వారిపై కూడా దర్యాప్తు జరుపుతున్నట్టు తెలుస్తోంది. విద్యార్థి సంఘాల నాయకులు కూడా దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు. ఎందుకంటే చిన్నపిల్లల్ని అది కూడా రిపబ్లిక్ డే రోజు పస్తులుంచడము ఇది క్షమించడం నేరం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. విద్యార్థులందరూ కూడా బయటకు వెళ్ళి తినాలంటూ కూడా విలక్షణ సమాధానం కూడా ఇవ్వడం కూడా వాటిపై చర్యలు తీసుకోవడం కూడా పెద్ద ఎత్తున కోరుతున్నారు. అఖిల. రైట్ యోగానంద్, థ్యాంక్ యూ.